ఇదిగో అమ్మా నీ ఆస్తి. నా పుట్టింటికి నువ్వు నోతో పాటు వచ్చినప్పుడు నువ్వు తీసుకొచ్చిన నీ ఆస్తి తీసుకొని పో బయటికి. నిర్మల, ఏం చేస్తున్నావు? నన్ను ఆపొద్దురా. నా మొహం చూసి ఈ మనిషి మీద ఇంకా జాలి చూపించొద్దు. ఇంకా ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. హే, ఇంకా అలా చూస్తున్నారేంటి? పోతారా? మెడ పట్టుకొని బయటికి గెంటేయమంటారా? పోండి బయటికి. నిర్మల, అక్క బావా, నేను తెలియజేసిన పొరపాటే కానీ కావాలని చేసిన తప్పు కాదు బావా. చెల్లెమ్మా, నీ దండం పెడతాను చెల్లెమ్మా. నేను బయటకెళ్తే బతకలేను చెల్లెమ్మా. నా పెళ్ళం బిడ్డలు వదిలి నేను ఉండలేను చెల్లెమ్మా. కావాలంటే అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటా చెల్లెమ్మా. ఏంటనే ఇది? లే, నన్ను నమ్మండి. వద్దులే. వద్దదునా, కాళ్ళు పట్టుకున్నాడని ఈ మనిషిని ఇంకా కనికరించొద్దు. ఈ మనిషి అసలు నాకు వద్దు. పంపించేయండి బయటికి. ఆవేశపడకు నిర్మల. ఆవేశం కాదన్నయ్యా. అర్థమవుతోందమ్మా, కానీ తనని కూడా అర్థం చేసుకోవాలి కదా. అవును నిర్మల, ఇది అన్నయ్య కావాలని చేసిన పని కాదు. ఆ చైర్మన్ కావాలని చేసిన కుట్రలో అన్నయ్య పావయ్యాడు, నా కొడుకు బలయ్యాడు. ఇలాంటి పని చేయడానికే తనని సిటీకి పంపిస్తున్నారని తనకి మాత్రం ఏం తెలుసు? కానీ వాడు కుట్ర చేసినంత మాత్రాన వాడు గెలిచినట్టు కాదు, మనం ఓడినట్టు కాదు. నేను చూసుకుంటాను. నువ్వు లోపలికెళ్ళు నిర్మల. అమ్మా, ఒరే దొంగ సచ్చినోడా, ఈ ఇంటిని కాదనుకుంటే నీ బతుకు ఏమవుతుందో ఇప్పటికైనా అర్థమైంది కదా. ఇకనైనా ఆ దరిద్రులతో మాట్లాడడం మానే. ఎప్పుడైనా వాళ్ళు నిన్ను భయపెడితే చెప్పు తీసుకు కొట్టు. నీ వల్ల కాకపోతే నాకు చెప్పు, నేను కొడతాను. పో లోపలికి. తింగర్ సచ్చినోడా. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆ చైర్మన్ చేసిన పని గురించి అన్నపూర్ణ. ఆ చైర్మన్ కి మనకి పడదని తెలుసు. ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసు. కానీ మనల్ని ఏడ్పించడం కోసం మన ఇంట్లో మనుషుల్నే వాడుకున్నాడు అంటే కక్ష సాధించాలి అనుకునేవాడికి నీతెక్కడుంటుందండి? మంచి చెడులన్న ఆలోచనలు ఎక్కడుంటాయి? అన్నయ్య అమాయకత్వం వాడికి అవకాశం అయింది. మన అబ్బాయి అనుభవం లేనితనం, తెలివి తక్కువతనం వాడికి ఆయుధమైంది. కాబట్టి ఇదంతా చేయగలిగాడు. రేపు లాయర్ గారిని కలుస్తాను. వెళ్ళి కోర్టు నుంచి ఏదోలాగా బెయిల్ వచ్చేలాగా చేయమంటాను. బెయిల్ వద్దండి. నా కొడుకు బెయిల్ మీద బయటికి రాకూడదు. అనుకున్నా ఏం మాట్లాడుతున్నావు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నానండి. నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదండి. తప్పు చేసిన వాడిలాగా బెయిల్ తీసుకుని బయటికి రావడం కాదు, నిర్దోషిగా బయటికి రావాలి. తప్పు చేసిన వాడని, నా కొడుకుని మనల్ని వేలెత్తి చూపించిన వాళ్ల వేళ్లు వెనక్కి తిరగాలి. మాట్లాడిన నోళ్లు మూతపడాలి. నువ్వు చెప్పినట్టు జరగాలంటే చైర్మన్ చేసిన కుట్రల్ని తన నోటితో తనే ఒప్పుకోవాలి. తనెందుకు ఒప్పుకుంటాడు అన్నపూర్ణ? ఒప్పుకుంటాడు. ఒప్పుకునేలా చేస్తాను. ఎలా? మంచితనాన్ని కూడా ఒక హద్దు పెట్టుకోకపోతే
ప్రమాదం అని ఇప్పుడే కదా అర్థమైంది. మోసాన్ని మోసంతోనే జయించడం ఒక్కటే దారి. నిజాన్ని బయట పెట్టడం కోసం మోసం చేసిన దాన్ని మోసం అనరు. మోసం అనే ఆయుధంతో వాడు మనల్ని బాధ పెట్టాడు కదా, అదే ఆయుధం వాడి మీద కూడా ప్రయోగిస్తాను. నిజాన్ని బయటికి తెస్తాను. నా కొడుకుని నిర్దోషిగా బయటికి తెచ్చుకుంటాను.